వంటగదిలో ఈరోజు కారపూస వేయటం నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, కొద్దిగా మనకు రుచికి సరిపడినంత ఉప్పు, 1 అర టీ స్పూన్ కారం. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఈ శనగపిండిలో బియ్యపిండి, ఉప్పు, కొంచెం కారం వేసి మెత్తగా జల్లించి మొత్తం అన్నీ కలిపి జల్లించాలి. అలా జల్లించిన పిండి ఇది. దీనిలో మనం వాటర్ పోసి కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసి కలుపుదాం. ఇది ముద్దలా కలపాలి. ఇలా కలిపిన దాన్ని మనం జంతికల గొట్టంలో పెడదాం. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని బాగా జారుగానే ఉండకూడదు. ఇలా కలిపిన దాన్ని మనం జంతికల గొట్టంలో పెడదాం. ఇది కారపూస ప్లేటు. ఇది దీనిలో ఇలా వేసి దీనికి వేగించేసుకోవాలి. వేగించేసుకొని దీన్ని కాస్తంత తడి చేసి ఇలా కలిపిన పిండి దీనిలో వేద్దాం. దీనిలో వేసి పైన ఇది పెట్టాలి. ఇది పెడితే ఇప్పుడు దీన్ని నూనెలో పెడితే కారపూస వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ కాగింది కాబట్టి దీనిలో ఇది ఒత్తుకుందాం. ఇది వేగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకుందాం. కారపూస రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా వేయించిన కారపూసని ప్లేట్లో తీసుకుందాం. కారపూస రెడీ. ఇప్పుడు దీన్ని ఇలా తీసి ఈ ప్లేట్లో వేసుకుందాం. చల్లారిన తర్వాత
మనం చిన్న చిన్న ముక్కలుగా చిదిపేస్తే కారపూస రెడీ అవుతుంది. ఓకే, కారపూస రెడీ.